హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి గుంట పొంగనాలు చేద్దామని. ఎప్పుడైనా వంట చేసే ముందు నేను కట్ చేసేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, ములక్కాయ, క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. సాంబార్కి అయితే నేను పప్పు ముందుగా నానబెట్టుకున్నాను. ఈ విధంగా అయితే గుంత పొంగనాలకి, సాంబార్కి రెడీ చేసుకున్నాను. అది మీకు చూపిస్తున్నాను. నేను వచ్చేసి దోసపిండి అయితే తీసుకున్నాను. ఇడ్లీ పిండి, దోసపిండితో అయితే దేంతో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేశాను. ఉప్పు వేసేసుకున్న తర్వాత పసుపు కూడా వేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఎప్పుడు క్యారెట్ అయితే తురుము వేయను. ఈసారి ట్రై చేద్దామని ఎలా ఉంటాయా అని నేను క్యారెట్ తురుము కూడా యాడ్ చేశాను. ఎలాగూ సాంబార్ క్యారెట్ రెడీ చేస్తూ ఇంకా ఈ విధంగా తురిమి నేను గుంట పొంగనాల కోసం రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, పిండి మొత్తం ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెడుతున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవే. చట్నీ కూడా చేస్తున్నాను. సాంబార్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే అన్నీ 2 స్టవ్ల మీద 2 చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నెయ్యిలో ముక్కలన్నీ వేయిస్తానని మీ అందరికీ తెలుసు. ఇంకా ఈ విధంగా నెయ్యి కరిగిన తర్వాత మొత్తం వేసేసి నేను పసుపు, కారం, ఉప్పు అనేది వేసి ఇది మొత్తం వేగిన తర్వాత వాటర్ అయితే వేస్తాను. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. ముక్కలు అనేది నేతిలో వేయించటం వలన ఎప్పుడూ మనకి సరిగ్గా రాకపోవటం అలా ఏముండదు. ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెయ్యి ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఇక మాకు ఇంట్లో అయితే ఈ విధంగా తింటారని నేను ఇలాగే చేస్తూ ఉంటాను, మార్చను ఇంకేమి. ఇంకా పసుపు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా పసుపు అయితే వేసాను కదా, ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకున్నాను. సాంబార్ పౌడర్ కూడా ఎంటీఆర్ అయితే యూజ్ చేస్తాను. ఇదిగోండి, కారం వేసాను. ఇది మరి మాడిపోకుండా చూసుకోవాలి. ఇక్కడే ప్రాసెస్ అనేది జాగ్రత్తగా మనం మొత్తం ముక్కలకు పట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకుని చూసారా, మనకేం అడుగంటకుండా ఈ విధంగా ఉంటుంది. ఇంకా వేగనిచ్చిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవటమే. నేను వచ్చేసి ఈ మధ్య పలావ్ చేస్తున్నాను కాబట్టి కొత్తిమీర కూడా ముందుగానే వేశాను, గమనించారో లేదో. ఇంకా సరే, చట్నీకి పచ్చిమిర్చి, పల్లీలు, ఉప్పు చట్నీ అయితే చేస్తున్నాను. సాంబార్ కాగిపోయింది. ఇంకా ఇదిగోండి, కాగుతూ ఉండగా వట్టిపప్పు కూడా ఉడికింది, అది వేసాను. ఇంకా నేను చింతపండు రసం కూడా యాడ్ చేశాను. క్లిప్పింగ్ వచ్చేసి అటు ఇటు అయినట్టుంది. ఇంకా ఈ విధంగా కాగుతున్నప్పుడు మనం పోపు అనేది వేసుకోవటమే. సరిపడినంత ఉప్పు ముందుగా వేసిన పర్లా ముక్కలకు పడుతుంది, తర్వాత కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి, సాంబార్ పౌడర్ వేస్తాను. ఇంకా గుంట పొంగనాల కోసం ఈ విధంగా ఆయిల్ అయితే వేస్తున్నాను. పిండి రెడీ చేసి ఉంచుకున్నాను కదా, మనం ఇంకా నెక్స్ట్ తిప్పినప్పుడు వేయకపోయినా పర్లా, ఈ విధంగా బాగా వేడైన తర్వాత మాత్రమే వేయాలి. అప్పుడే బాగా వస్తాయి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇదంటే పులిబొంగరం దోశ కానీ, గుంట పొంగనాలు కానీ శ్రీవారికి చాలా ఇష్టం. ఈ విధంగా పసుపు వేసి చేయటం వలన పులిబొంగరం దోశలు అయితే వేస్తాము. ఇంక ఇందులో కూడా వేసాను.
ఇంకా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే ఈరోజు చట్నీ పల్లీలది అయిపోయింది కదా, ఇంకా సాంబార్ ఒక్కటి చాలే అన్నారు. ఎందుకంటే ఈ మధ్య వడ చేసినా ఇడ్లీ చేసినా సాంబార్ తరచూ పెడుతున్నాం. కాకపోతే ఇలా ముక్కలు అన్నీ వేయమనుకోండి అందులో, ఇంకా సరే ఏమీ అప్పడాలు వడియాలు అలా ఏం వేయించొద్దు అన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చట్నీ అయిపోయింది కాబట్టి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా చెయ్యండి. రకరకాలుగా చేస్తూ ఉంటారు. సరే క్యారెట్ కూడా వేసి చూద్దాం అనుకున్నా. అంత టేస్ట్ అనేది ఏమాత్రం మార్పు అనేది ఏం లేదు క్యారెట్ వల్ల. కాకపోతే మనం మంచిది అని, ఇంకా కూరల్లో యూజ్ చేయటం మంచిదని మనం ఈ విధంగా వేస్తూ ఉన్నాను. ఇంకా ఇది వేగిన తర్వాత రెండో వైపు ఈ విధంగా చూసారు, కొంచెం ఆయిల్ అనేది వేయటం వలన ఈజీగా వచ్చేస్తాయి. వెనక వైపు కూడా సిమ్లో పెట్టి వేగనిచ్చి చట్నీతో సర్వ్ చేయటమే. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెండో వాయి కూడా వేశాను. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. డైలీ 10:30 to 12 లోపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైవ్ అనేది చేస్తున్నాను. ఇదే ఛానల్ పేరు మీద ఫేస్బుక్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఫాలో మై పేజ్ శ్రీను రాణి కిచెన్ అని ఉంటుంది. లైక్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇక్కడ చూడని వాళ్ళు అందులో చూస్తారని ఫేస్బుక్ కూడా ఇదే పేరు మీద క్రియేట్ చేసుకున్నాను. ఫాలో మై పేజ్ శ్రీను రాణి కిచెన్. ఇదిగోండి శ్రీవారికి వచ్చేసి ఈ విధంగా పల్లీ చట్నీతో ప్లేట్ అయితే ఇచ్చేసాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.